జమిలీ ఎన్నికలు అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదం మీద బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా జమిలీ ఎన్నికలని తీసుకొస్తామని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. జమిలీ ఎన్నికలు అనేవి కేవలం భారతదేశంలో వచ్చిన ఆలోచన మాత్రమే కాదు. ఇప్పటికే అనేక దేశాల్లో స్వీడన్, సౌత్ ఆఫ్రికా, బెల్జియం, దాంతోపాటు మన మధ్య జరిగిన ఇండోనేషియా ఎన్నికల్లో కూడా జమిలీ ఎన్నికలనే తీసుకురావడం జరిగింది. జమిలీ ఎన్నికలు అనగా కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, స్థానిక స్థాయిలో మనం ఎన్నికలు నిర్వహించేటప్పుడు ఈ 3 స్థాయిల్లో లోక్సభ ఎన్నికలు, స్టేట్ అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రభుత్వాల ఎన్నికలు ఇవన్నీ కలిపి ఒకటేసారి ఎన్నికలు జరపడం వల్ల రకరకాల ప్రయోజనాలు జరిగే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి చర్చ భారతదేశంలో ఎప్పుడో మొదలైంది. ముఖ్యంగా మొదటి 3 ఎన్నికలు భారతదేశంలో మొదటి 3 సార్వత్రిక ఎన్నికలు అంటే 1967 వరకు కూడా మనం జమిలీ ఎన్నికల విధానాన్నే పాటించడం జరిగింది. 1983లో దీని మీద చర్చ మళ్ళా పునరావృతమైంది. 1999లో లా కమిషన్ కూడా జమిలీ ఎన్నికలను సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2015లో పార్లమెంటరీ స్థాయి సంఘం సుదర్శన్ నాచిప్పన్ కమిటీ కూడా దీని గురించి అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయనంలో జమిలీ ఎన్నికలు తీసుకురావాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి వస్తుందని, అదేవిధంగా ప్రతినిధుల చట్టం మార్చాల్సి వస్తుందని ఇలా రకరకాల సూచనలు చేయడం జరిగింది. అయితే జమిలీ ఎన్నికల వల్ల ప్రయోజనాలు ఏంటి, దానిలో మనకు ఎదురయ్యే సవాళ్ళు ఏంటి అని మనం చర్చిస్తే ముఖ్యంగా మొదటి 3 ఎన్నికల్లో మనం గమనిస్తే భారతదేశంలో 1977 వరకు కూడా ఒకటే పార్టీ చాలా రాష్ట్రాల్లో ఉంది. ముఖ్యంగా 1967 వరకు కూడా కేంద్రంలో, రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. సమస్య అనేది ఏర్పడలేదు. అయితే 1967 తర్వాత భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఏర్పడి ప్రాంతీయ పార్టీల యొక్క భావజాలాలు కూడా జాతీయ పార్టీలకి వీటికి విడివిడిగా ఉండటం వల్ల జమిలీ ఎన్నికల వల్ల సమాఖ్య స్ఫూర్తికే ఒక వైరుధ్యంగా జమిలీ ఎన్నికలు మారే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాలను ఒకసారి గమనిస్తే ఒక ఓటరు పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఆ బూత్ లోపలికి వెళ్ళాక కేంద్ర ఎన్నికలు, రాష్ట్ర స్థాయిలో ఎన్నికలలో ఒకటే పార్టీకి మీట నొక్కే అవకాశం ఉంది. జాతీయ పార్టీలు తమ యొక్క భావజాలం వల్ల కానీ తమ యొక్క బలం వల్ల కానీ ప్రజల్ని ఎక్కువగా ఆకర్షించే అవకాశం కూడా ఉంది. కాబట్టి జమిలీ ఎన్నికల వల్ల జాతీయ స్థాయిలో ఉండే పార్టీస్కి లాభం ఎక్కువ జరుగుద్ది, ప్రాంతీయ పార్టీలకి నష్టం జరుగుద్ది. దానివల్ల సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం జరుగుద్ది అని అంటున్నారు. ఎందుకంటే భారతదేశం ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశంలో ఉన్నంత డైవర్సిటీ, ఉన్నంత భిన్నత్వం ఐరోపా ఖండంలోనే లేదు. అలాంటి దేశంలో జమిలీ ఎన్నికల వల్ల ఈ స్థానికంగా లేదా ప్రాంతీయంగా ఉండే పార్టీలకి నష్టం జరుగుద్ది అని చెప్పి ప్రాంతీయ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీల యొక్క వాదన. దీనికి ఒక ఉదాహరణ, ఇప్పుడు 1999 జరిగిన ఎన్నికల్లో ఏ రాష్ట్రాల్లో అయితే జమిలీ ఎన్నికలు జరిగాయో అంటే లోక్సభకి, రాష్ట్ర అసెంబ్లీలకి కలిసి ఎన్నికలు జరిగాయో 68% ఓట్లు కేంద్ర పార్టీలకి అంటే దేశ స్థాయిలో ఉన్న పార్టీలకి, జాతీయ పార్టీలకే వెళ్ళాయి. అదేవిధంగా 2004లో 77% ఓట్లు వెళ్ళాయి. 2009లో 76%, 2014లో 86% ఓట్లు ప్రజలు పోలింగ్ బూత్కి వెళ్ళాక రాష్ట్ర పార్టీ కాకుండా కేంద్ర పార్టీకే ఓటేశారనమాట, అంటే జాతీయ స్థాయిలో ఉన్న పార్టీకే. దీన్ని బట్టి ఏంటంటే ఒక ఓటరు ఒక సింబల్ కానీ ఒక పార్టీని కానీ అనుకుని వెళ్తే నేషనల్ పార్టీకి ఎక్కువ, 2 ఎన్నికలు కలిసి జరిగితే నేషనల్ పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జమిలీ ఎన్నికలు జరిగితే కనుక ఇప్పుడు మన నేతలు మనకి 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే కనపడతారు అని మనకి ఆల్రెడీ ఒక ఊహాచిందనమాట. ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడు మాత్రమే నేతలు వచ్చి ప్రజలతో మాట్లాడతారు, వాళ్ళకి రకరకాల ప్రమాణాలు చేస్తారని. 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే అన్ని స్థాయిలో ఎన్నికలు జరిగితే 5 ఏళ్ల దాకా తిరిగి ప్రజల ముఖం చూడరు నేతలు అనేది కూడా జమిలీ ఎన్నికల పైన ఒక దుష్ఫలితం ఉంది జమిలీ ఎన్నికల వల్ల అంటారు. అయితే దీనివల్ల కొన్ని సమస్యలు తీరే అవకాశం కూడా ఉంది. ఒకటి,
ఖర్చు, ఎన్నికల వ్యయం గత ఎన్నికల్లో చూస్తే 60,000 కోట్లు ఖర్చయిందని ఒక అంచనా. మనకి ఒక క్యాండిడేట్ ఎంత ఖర్చు పెట్టాడో అంచనా వేయొచ్చు, కానీ పార్టీలకి ఒక అంచనా కానీ ఒక లిమిట్ కానీ లేదనమాట. సో పార్టీల ఖర్చు, ఎన్నికల సంఘం ఖర్చు ఇవన్నీ చూస్తే దాదాపు ఎన్నికల సంఘం కూడా 12 నుంచి 15,000 కోట్లు గత ఎన్నికల్లో ఖర్చు పెట్టిందని ఒక అంచనా. ఎన్నికలు చేయడానికి ఈ డబ్బులన్నీ ప్రజాధనం. ఎన్నికల సంఘం ముఖ్యంగా ఎన్నికలు ఖర్చు పెట్టే డబ్బులన్నీ. సో దీనిలో చాలా వరకు ఆదా చేయొచ్చు. ఇది ఒకటి. రెండోది, ఎప్పుడైతే మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అంటే ఎన్నికల నియమావళి అనేది వస్తుందో అప్పుడు కొత్త పాలసీస్ కానీ కొత్త స్కీమ్స్ కానీ ప్రవేశపెట్టే అవకాశం ఉండదు. ఈ 3 అంచెల వ్యవస్థలో మనకి స్థానిక ప్రభుత్వాల్లో కానీ రాష్ట్ర అసెంబ్లీకి కానీ దేశ స్థాయిలో ఎన్నికలు జరిగేటప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కనీసం 2-3 నెలలు మనకి అమల్లో ఉంటుంది. ఈ 2-3 నెలల్లో కొత్తగా ఏవి ప్రవేశపెట్టడానికి ఉండదు. ఈ సమయంలో పాలసీ పెరాలసిస్ అంటే ఎటువంటి పాలసీస్ నేర్చుకోక ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఈ సమయాన్ని పాలసీ పెరాలసిస్ పీరియడ్ అని కూడా అంటారు. అదేవిధంగా ఎప్పుడు ఎన్నికలు జరుగుతుంటే ప్రజాకర్షిత పథకాలకే ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ మొగ్గు చూపే అవకాశం ఉంది. దీన్నే పర్మనెంట్ క్యాంపెయినింగ్ సిండ్రోమ్ అంటే శాశ్వతంగా ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి క్యాంపెయినింగ్లోనే ఉంటారు అని చెప్పి ఒక అంచనా. అయితే ఈ మధ్య వచ్చిన నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి కనీసం 2 నుంచి 5 రాష్ట్రాల్లో భారతదేశంలో ఎన్నికలు జరుగుతాయి. దీనివల్ల ఎప్పుడు ఎన్నికల ధోరణిలోనే మన దేశం కానీ రాష్ట్రాలు కానీ ఉంటున్నాయి, కానీ గవర్నెన్స్ సుపరిపాలన విధంగా మనం ఆలోచించడం తగ్గిపోతుందని కూడా అంటున్నారు. కాబట్టి జమిలీ ఎన్నికల వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. మనకి ఒకటేసారి నిన్న ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ గారు చెప్పినట్టు ఒకటే అంచులో ఒకటే స్థాయిలో మనం సడన్గా జమిలీ ఎన్నికలు తీసుకురాలేం. దీనికి రకరకాల ప్రక్షాళన తీసుకురావాలి. కొంతమంది అంటారు జమిలీ ఎన్నికలు తీసుకురావడం కన్నా కూడా ఎన్నికల నియమావళి టైము, ఎన్నికల వ్యయం తగ్గించుకోవచ్చు కదా, రకరకాల ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు మీరు జమిలీ ఎన్నికలకి ఎందుకు వెళ్తారా అని చెప్పి. అయితే జమిలీ ఎన్నికలు తేవడం అనేది మంచిదే. కాకపోతే దీనికి ప్రజలకు జాతీయ పార్టీలు ఏంటి, ప్రాంతీయ పార్టీలు ఏంటి ఒక అవగాహన, ఏది దేనికోసం ఉన్నాయి దాన్ని వాళ్ళు అర్థం చేసుకునే తీరు ఒకటి. రెండోది ప్రాంతీయ పార్టీల ఒక మనోభావాలు. మూడోది బలమైన ప్రాంతీయ పార్టీల ఆవిర్భావన, అలానే బలమైన జాతీయ పార్టీలు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అనేది అంటే మనకి మిత్రపక్షాలు తర్వాత వీళ్ళందరూ కూడా కన్స్ట్రక్టివ్ అపోజిషన్ తీసుకురాగలిగితే జమిలీ ఎన్నికలు కానీ మంచిగా జరుగుతాయి. కాబట్టి జమిలీ ఎన్నికలు పూర్తి స్థాయిలో నష్టం అని చెప్పలేము. కాకపోతే అత్యంత సడన్గా దాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. కొంత సమయం తీసుకుని స్లోగా ప్రజలకు అలవాటు చేసి చేయొచ్చు. ఇంకా ముఖ్యమైన సమస్య ఏంటంటే జమిలీ ఎన్నికల్లో 1967 తర్వాత 67 దాకా మనం జమిలీ ఎన్నికల్లో ఉండి తర్వాత జమిలీ ఎన్నికలు పెట్టకపోవడానికి కారణం జమిలీ ఎన్నికల్లో మనం అవిశ్వాస తీర్మానం వచ్చి సడన్గా ఒక ప్రభుత్వం పడిపోతే ఆ ప్రభుత్వం పరిస్థితి ఏంటి, ఎన్నికలు ఒకటే విడివిడిగా రావాల్సిన పరిస్థితి. రెండోది కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ పాలన పెట్టినప్పుడు ఆ రాష్ట్రాల గవర్నర్ పాలన పొడిగించాల్సి వచ్చినప్పుడు ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు పెట్టలేం. సో ఇవన్నీ కూడా ఈ అడ్జస్ట్మెంట్ అన్నీ కూడా టెక్నికల్ డీటెయిల్స్తో వెళ్లాల్సి ఉంది. కాబట్టి జమిలీ ఎన్నికలు అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఉన్న దేశంలో రాష్ట్రాలకి కేంద్రానికి ఒకటేసారి ఎన్నికలు పెట్టడం అనేది అంత ఈజీ కాదు. అంతకు మించి ఎన్నికలు వచ్చాయంటే ఆల్రెడీ మనకు తెలుసు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎన్నికల మీదే దృష్టి పెడతారు. ఆ టైంలో దేశం మొత్తం రాష్ట్రాల్లో ప్రతి చోట ఎన్నికలు వస్తే ఆ టైంలో దేశంలో ఏదైనా క్రైసిస్ వస్తే ఒక సమస్య వస్తే కనుక అడ్మినిస్ట్రేషన్ దానికి రెడీగా ఫేస్ చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి జమిలీ ఎన్నికలు అనేవి ఊహల్లో బాగానే ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా ఇండియా లాంటి దేశంలో ముఖ్యంగా రకరకాల ప్రాంతీయ పార్టీలు రకరకాల జాతీయ పార్టీలు ఉన్నప్పుడు ఇంతగా ప్రజల యొక్క మనోభావాలు విడిపోయి ఉన్నప్పుడు కలిపి ఎన్నికలు నిర్వహించడం అంత తేలికైన పని అయితే కాదు.